మనకి ప్రస్తుతం ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధం జరుగుతా ఉంది కదా! అయితే మరి ఈ యుద్ధం గురించి ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ చెప్పేది నిజమా? లేదు అంటే ఇటువైపు ఇరాన్ చెప్పింది నమ్మాలా? అనేది కూడా ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. ఎందుకు భయ్యా అంటే మరి నిన్న ఒకసారి చూడండి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? మరి మాకు ఇరాన్‌కి మధ్య చర్చలు జరిగినాయి. సో, దీంతో మేము ఒక 5 రోజులు యుద్ధం విరమించుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం. యుద్ధం జరగదు అని చెప్పేసి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా! అయితే మరి ఇది నిజమేమో అని చెప్పేసి అందరు నమ్మేలోపు ఇంకో పక్కన ఇరాన్ ఏం చెప్పింది? ఒరేయ్ బాబు అసలు మాకు అమెరికా మధ్య అసలు చర్చలే జరగలేదు. ఆ డొనాల్డ్ ట్రంప్‌కి ఏదో పిచ్చి పట్టినట్టుంది. అసలు ఎటువంటి చర్చలు జరగలేదు. ఈ యుద్ధం అసలు ఆగే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇరాన్ ఇటువైపు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే మళ్ళీ మరి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఏమంటాడు? లేదు లేదు మా మధ్య చర్చలు జరిగినాయి. యుద్ధం ఆగిపోయిద్ది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడనమాట. అయితే మరి ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఇది మాట్లాడుతూ ఉన్నాడో ఈ మధ్యలో చూసుకుంటే ఇజ్రాయెల్ మరి ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్ మీద మళ్ళీ అటాక్ చేయడం జరిగిందనమాట. అంటే మరి ఇక్కడ చూస్తూ ఉంటే మూడు ముక్కలాట. అంటే డొనాల్డ్ ట్రంప్ ఏమో ఈ యుద్ధం ఆగిపోవాలని చూస్తూ ఉన్నాడు. మరి ఇంకో పక్కనేమో మరి ఇరాన్, ఇజ్రాయెల్‌కి మధ్య అటాకులు జరుగుతూనే ఉన్నాయి. సో మరి దీంతో మరి ఎవరు చెప్పింది నమ్మాలి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట అందరికి కూడా.